ఫిలిప్స్ బ్రూక్స్ అనేటువంటి భక్తుడు అన్నాడు, సత్యము బలమైనది, అది ఎంత బలహీనంగా మీకు కనిపించినా సత్యము బలమైనది. అసత్యము బలహీనమైనది, అది ఎంత బలంగా మీకు కనిపించినా అది బలహీనమైనది. సో సత్యము చేత మనల్ని మనము పటిష్టపరచుకోవడం ఎంత అవసరం. దేవుడి యొక్క సేవకులు కూడా, వారు పాస్టర్లైనా, బైబిల్ టీచర్లైనా, మిషనరీలైనా, సెమినరీ ప్రొఫెసర్లైనా, ఇవాంజలిస్టులైనా, వారందరూ కూడా ఏం చేయాలంటే వాక్య సత్యమునే వారి యొక్క నడుమునకు దట్టిగా బిగించుకోవాలి. దేవుడి వాక్యమును వివరించి, వ్యాఖ్యానించి, బోధించే విషయంలో శాస్త్రం ఏదైతే ఉందో, సైన్స్ ఏదైతే ఉందో, హెర్మన్యూటికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారు తూచ తప్పకుండా పాటించాలి. లోతుగా వాక్య అధ్యయనం వారు చేయాలి. ప్రభు యొక్క మనసును తెలుసుకోవాలి. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మచేత ప్రేరేపించబడి సత్యాన్ని ప్రజలకు పంచాలి. అయన్ ర్యాండ్ అనే ప్రముఖ నావలిస్ట్ క్రిస్టియానిటీ గురించి ఒక మాట రాశాడు. ఆయన అంటాడు, సత్యము మనకు వాస్తవమును కనుగొనేటట్టు చేస్తుంది, అండ్ మనము సత్యానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనము నిజాయితీ పరులమని నిరూపించుకుంటాం. సో సత్యము మనకు వాస్తవాన్ని తెలియజేస్తుంది, అండ్ ఆ సత్యాన్ని మనం చేసినప్పుడు మనము నిజాయితీ పరులమని మనల్ని మనము చూపించుకుంటాం. ప్రస్తుతము ప్రపంచంలో ఇతర విద్యతో పాటు క్రైస్తవ విద్య, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతినిపోతుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు, దేవుడు మరి అక్కడ నత్తలేదు, లేకపోతే స్టట్టర్ చేయలేదు. క్లియర్ గా విత్ గ్రేట్ పవర్ గాడ్ హెస్ స్పోకెన్. దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడి యొక్క మాటలన్నీ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడ్డాయి. ఆయన ఇచ్చినటువంటి వాక్యము మన యొక్క కుతూహలాన్ని తృప్తిపరచడానికి కాదు, మన జీవితాన్ని మార్చడానికి. బైబిల్ గ్రంథము మనల్ని స్మార్ట్ సిన్నర్ గా చేయడానికి కాదు, జీసస్ క్రైస్ట్ లాగా మార్చడానికి అని ఆయన చెప్తూ ఏమంటాడంటే, ఈ రోజున మన ప్రాబ్లం ఏంటంటే, మనకున్నటువంటి సమస్య ఏంటంటే, ఎక్కడెక్కడైతే వాక్యము వెదజల్లబడుతుందో అక్కడ మనకి వీఆర్ లాంగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ షార్ట్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనకు సమాచారం అయితే ఎక్కువ అందుతోంది, కానీ రూపాంతరము ఎక్కువగా జరగట్లేదు. వీఆర్ లైక్ పూర్ ఫోటోగ్రాఫ్స్, ఓవర్ ఎక్స్పోజ్డ్ అండ్ అండర్ డెవలప్. మనము ఆ యొక్క బలహీనమైనటువంటి ఫోటోగ్రాఫుల్ లాగా ఉన్నాము, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాము, అండర్ డెవలప్ అయ్యాము. అది మన క్రైస్తవుల పరిస్థితి. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సత్యం అనే దట్టి మీ జీవితంలో భాగముగా ఉందా? దాన్ని మీరు మీ యొక్క నడుముకు బిగించి కట్టుకొని ఉన్నారా? మీరు సత్యం అనే దట్టితోనే మీ జీవితాన్ని జీవిస్తున్నారా? ఆలోచించండి. సత్యమైనటువంటి యేసును మనం ప్రేమించినప్పుడు, మనం ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మన జీవితాన్ని అట్లా పటిష్టపరుస్తాడు. సో సైనికుడు ఇక్కడ బెల్ట్ ధరిస్తే అతడికి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, చాలా ఈజీగా కదలడానికి స్వేచ్ఛ ఉంటుంది. అట్లాగే నాకు సత్యం అనే దట్టి ఉంటే నా జీవితంలో నేను ఏ బంధకములో ఉండను, ఏ బానిసత్వంలో ఉండను, ఫ్రీగా నేను బ్రతికేటువంటి ఒక భక్తుడిగా, భక్తురాలిగా ఉండగలను.